కాంట్రాక్టర్ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది పరిశీలించి రావడం జరిగింది. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చి రూరల్ సైడ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్య అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కాబట్టి సో రూరల్ సైడ్లో ఈ పార్క్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ని రూరల్ సైడ్లో మూవ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక నేపథ్యంతో పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ఒక 35 ఏకర్స్ వరకు ఉంది. అది కూడా మీ యూడిఎల్లో ఇవ్వడానికి కూడా ఎవరైనా లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాన్ని కూడా కొంత ప్లాట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పార్క్ వల్ల ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి చేకూర్చే విధానం ఇక్కడ ఉంటుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్ చిన్న మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ ఈ పార్క్లో ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగే కార్యరూపం చేస్తామని విషయాన్ని తెలియజేస్తున్నాం.